ఇక జే ట్యాక్స్ పేరిట అప్పుడు మందుబాబుల దగ్గర వసూలు చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అమ్మఒడి పథకం కింద బడికెళ్లే పిల్లలున్న కుటుంబాలకు జగన్ 5 ఏళ్లలో ఇచ్చింది 55,000. మద్యం అలవాటున్న కుటుంబాల నుంచి జే ట్యాక్స్ రూపంలో 5 ఏళ్లలో వసూలు చేసింది 50,000. అంటే ఇటు ఇవ్వడం మళ్ళీ తీసుకోవడం అనేది కూడా చాలా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. శ్రీహరి, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే మనం చూస్తా ఉన్నాం గతంలో ఈ జే ట్యాక్స్ అనేది అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి కూటమి నేతలందరూ కూడా ఎక్కువగా వాడినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. దీంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంటే ఏ విధంగా తాడిపల్లి ప్యాలెస్కి వెళ్ళింది, ఏ విధంగా డబ్బులు అలా తీసుకున్నారు, ఈ విధంగా మందుబాబుల దగ్గర అనేది అంశం కూడా చర్చకు వస్తున్న పరిస్థితులు ఏం చెప్తారు? పవన్, ఏదైతే వైసీపీ ప్రభుత్వం మద్యం విడతల వారీగా నిషేధం విధిస్తామని అధికారంలోకి వచ్చారు. అయితే పాలసీని మార్చి 4,400 షాపులు ఉంటే 2,900 షాపులు ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వమే రన్ చేశాయి. అయితే తెలివిగా ప్రభుత్వ షాపులకు సప్లై అయ్యేటువంటి మద్యం సంబంధించినటువంటి ధరలను పెంచడం జరిగింది. ఈ ధరలు పెంచిన తర్వాత ఎవరైతే డిస్టిలరీలు ఉన్నాయో అవే ఎక్కువ ధర పెంచాయి అనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చారు. వాస్తవానికి ఈ చాలా డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో కొన్ని ఉన్నప్పటికీ వైసీపీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వీటిని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత రేట్లు కూడా పెంచుకొని ఇష్టానుసారంగా సొమ్మును వెనకేసుకున్నటువంటి పరిస్థితి. సో మీరు అన్నట్లుగా అమ్మఒడి కావచ్చు లేదా ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాల కింద బటన్ నొక్కితే నేరుగా అకౌంట్ లో పడేనే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ లబ్ధిదారుల కుటుంబాల నుంచి దాదాపు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రెగ్యులర్ గా మద్యం తాగేటువంటి వారు దాదాపుగా 30 లక్షల మంది ఉన్నారు. అప్పుడప్పుడు మద్యం సేవించేవారు మరికొన్ని లక్షల మంది ఉన్నారు. వీరందరూ కూడా ఏదైతే పేదలు ముఖ్యంగా లేదా మధ్య తరగతిలో ఇబ్బంది బాగా పూర్గా ఉండేటువంటి వారు వీరందరికీ లబ్ధి చేకూరుందని చెప్తూనే అలాంటి వారి దగ్గరే సొమ్ము చేసుకున్నారు. సో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి విచారించినప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవి కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపుగా 20 డిస్టిలరీలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో తనిఖీలు చేశారు. ముఖ్యంగా కాంటినెంటల్ కావచ్చు, ఎఫ్ఈఆర్ కావచ్చు, ఎఫ్పివై సంబంధించి ఫెరల్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ డిస్టిలరీలు అన్ని కూడా అంటే మొత్తం ఇటు చిత్తూరు దగ్గర నుంచి అటు అనకాపల్లిలో ఉన్నటువంటి జిఎస్బి ఉన్నటువంటి ఏదైతే అనుకో అనేటువంటి డిస్టిలరీ వరకు తనిఖీలు చేసినప్పుడు కూడా లెక్కలు చూసినప్పుడు పెంచిన ధరలు అప్పట్లో 220 రూపాయలకు లేదా అంతకు మించి అమ్మినటువంటి మద్యం ఇతర రాష్ట్రాల్లో కూడా తక్కువ ధరకు లభించింది. 50 రూపాయలకు పెంచారు. సో ఇప్పుడు ఇంకా ధర తగ్గించారు. ఇప్పుడు తగ్గించడానికి అప్పుడు పెంచడానికి కారణం ఏంటి? ఆ పెంచిన సొమ్ము నేరుగా ఏ విధంగా నొక్కేశారు? ఇదంతా కూడా ఎలా వైసీపీ సంబంధించినటువంటి ముఖ్యులకు కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి. అంటే పేదలకు ఇచ్చామని చెప్పుకున్నటువంటి ఈ పాలకులు కావచ్చు, పేదలకు ఇచ్చామని చెప్పినటువంటి వైసీపీ పాలకులు దాన్ని మరో రూపంలో పెంచి సొమ్ము చేసుకున్నారు. చివరికి మద్యపాన నిషేధం విధించలేదు కదా, తమ జోబులు నింపుకునేటువంటి దానికి, తమ లబ్ధి పొందేదానికి, తమ అనుచరులు దీని ద్వారా లబ్ధి పొందేటువంటి కార్యక్రమంగా మద్యం పాలసీని కూడా మార్చుకున్నారు. దీనిపైన విచారణ కూడా జరుగుతోంది. అందులోనే ప్రస్తుతం ధరలు తగ్గిన తర్వాత చూస్తే కారణాలు ఏంటని చూస్తే మాత్రం చాలా ఆసక్తికరమైన అంశాలు, కుంభకోణాలు ఈ రకంగా కూడా ఉంటాయా అనే విధంగా జరిగినటువంటి పరిస్థితి. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.